కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు, లేకపోతే ఆధిపత్య పోరాటాలు, లేకపోతే ఆహ్, మళ్ళీ గెలిస్తే అధికారంలోకి పార్టీ వస్తే ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనే దానికి సంబంధించిన పంచాయతీ ఇవన్నీ ఉధృతంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. తమ పార్టీలో వితిన్ ద పార్టీ జరుగుతున్న అంతర్యుద్ధం అనండి, లేదంటే అంతఃపుర పోరాటం అనండి, మొత్తం మీద కేసీఆర్ ఇంట్లో పెద్ద ఎత్తున ఘర్షణలు, గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లోనే బహుశా ఎమ్మెల్సీ కవితను బయటికి నెట్టేశారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. కవిత కూడా పొటెన్షియల్ నాయకురాలు కనుక ఏదో ఒక రోజు అధికారంలో ఖచ్చితంగా ఆమె తన వాటా అడిగే అవకాశం ఉంది. ఆమె తన భాగస్వామ్యం కోరే అవకాశం ఉంది. ఆమెను తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ఏదో రకంగా ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోటే కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కేసీఆర్పై ఒత్తిడి చేయించి కొంతమంది ఆ కుటుంబ సభ్యులే, ఎవరో మనకు తెలియదు, కవితకు తెలుసు. సో వాళ్ళే, ఆ కుటుంబ సభ్యులే, ఆమె రక్త సంబంధీకులే మొత్తం మీద కేసీఆర్పై ఒత్తిడి తీసుకొచ్చి ప్రెషర్ చేసి ఆమెను సస్పెండ్ చేయించారు. సరే, ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి పేరిట జిల్లాల యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ 25 నుంచి ఆమె పెద్ద ఎత్తున జిల్లాలకు కూడా పర్యటించబోతున్నారు. సరే, ఈ సమయంలో జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. నవంబర్ 11న జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో, అంటే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించిన సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడారు. ఇది కేసీఆర్ గురించి, కేటీఆర్, హరీష్ గురించి ఆయన ఒక కథ చెప్పారు. అది ఇప్పుడు మీరు మన వీడియోలో వినొచ్చు. దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు, ఓ అల్లుడు ఉన్నాడు, రామసేనుడు, హరిసేనుడు. రామసేనుడికి ఒకటే కోరిక, ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని నా కృష్ణుడి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలని. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. చూసి ఇక ఎక్కడ జరుగుతలేదు అని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరకర వేణుగోపాలరావు గారిని పెద్ద మనిషి ఎదురయ్యాడు. అయ్యగారు, ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే, ఇట్లయితే కుదరదాయా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసింది. సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో 1000 ఊడల మర్రి కనిపించింది. ఇది అయితే బాగుంటుంది తపస్సు అని. రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రుడు చెప్పిన, మీ బావమరిదాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అమ్మ, ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టున్నా, ఆయన కూడా ఆడికి పోయింది, ఏం చేస్తుండో బామారిది చూద్దామని. చెట్టు కింద బామారిది మర్రి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావ తెలియకల్లోడు, దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మర్రిచెట్టు ఎక్కి మర్రిచెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. నిజంగానే మర్రిచెట్టు ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి ఆయన. ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు. వస్తాడు, పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు, ఇది బాగానే ఉంది. మరి ఎవరు నడవాలి? బాగా తెలియకల్లోడు కదా, అరే నీకు 2 లేవు, నువ్వు నడవలేవు, నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో, నేను దారి చూపిస్తుంటా, ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బామాది భుజాల మీద ఎక్కి, ఇప్పుడు మక్కా మసీదు శుక్రవారం, శనివారం బిర్లా టెంపుల్, ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర, రేపు మాపు పొన్నం గారు జూబ్లీహిల్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి, నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. సో ఇది గతంలో
వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేం చెప్పుడు ఇచ్చిపెట్టండి, కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో, ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో, పాపాలు పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తారు. రైట్. త్రిలింగ దేశం అని ఒక దేశం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కథ లాగా ఏదైతే కేసీఆర్ గురించి అండ్ కేసీఆర్ కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు గురించి చెప్పారో, ఈ వీడియో వైరల్ అవుతోంది. అంటే వీడియోను విస్తృతంగా ప్రచారంలో కొంతమంది పెట్టారు. ఇది కూడా బాగా ఇంపాక్ట్ కలిగించే విధంగా ఉంది. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక అంటే పదవి కోసం, అంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమనే భావనతో తప్ప అసలు ప్రజల సమస్యలు కానీ ప్రజలకు సంబంధించిన సంక్షేమం కానీ వీళ్లకు పట్టదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇటువంటి కౌంటర్ మెకానిజం ఏది మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కూడా దాంట్లో ఇప్పుడు చెప్పిన విషయాల్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆ కుటుంబ సభ్యులే తమ పార్టీ వాళ్ళు చేసిన దోపిడీని బయట పెడుతున్నారు. అంటే కవిత గురించి ఆమె పరోక్షంగా ప్రస్తావించాడు ఆయన. కవిత సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఏమేమి మాట్లాడుతూ వచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు మొత్తం అవినీతికి బాధ్యుడు అనేది ఒక ఆరోపణ. ఆ బాధ్యుడైన హరీష్ రావు తన తండ్రిని చిక్కులో పడవేయడానికి, తన తండ్రిని జైలుకు పంపించడానికి కూడా హరీష్ రావు కుట్రలు చేస్తున్నట్టుగా ఆమె ఆరోపించిన సంగతి మనందరికి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడు పార్టీల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. సో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇటువంటి వీడియోల వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నిజస్వరూపం ఏంటి? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కంప్లీట్గా ఫామ్ హౌస్కు పరిమితమైపోయిన సంగతి ప్రపంచానికి తెలుసు. అండ్ కేటీఆర్, హరీష్ రావు ఏమో ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిక్షణం కొట్టుకుంటున్నారు అనేది ప్రజల్లో బలంగా వెళుతోంది. ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడానికి కవిత లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. తమ కుటుంబంలో ఎవరెవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు దయ్యాలు, ఎవరు కరప్టెడ్, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారని ఆమె ప్రతిరోజు ఒక అటాక్ చేస్తూనే ఉన్నారు. సో ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా, అంటే అక్కడ నేను చెప్పదలుచుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్స్ పరమైన పోటీ అనేది పక్కకు వెళ్ళి పార్టీల పరమైన పోటీగా ఇది షిఫ్ట్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్య పోటీ అనేది కాకుండా మూడు పార్టీల మధ్య భీకర సమరంగా మారుతోంది. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి, మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ప్రతి పార్టీ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది ప్రతి పార్టీ కూడా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అండ్ బీఆర్ఎస్ కావచ్చు. సో ఈ సందర్భంలోనే ఇటువంటి వీడియో కాంగ్రెస్ పార్టీ బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు కనబడుతోంది. దీని ప్రభావం కూడా ఈ ఎన్నిక పైన ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.